వాకు ఎప్పుడైనా మూగబోయేనా? నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా? నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా? నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా? నిత్య జీవమిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము ధ్యానాంశము ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి 9 వరకు మనం ధ్యానించుకుందాం. తీసినట్లయితే చూడగలరు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేనా? ముఖము చిన్నబుచ్చుకున్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక అవకాశం ఇస్తూ ఉంటాడండి. తప్పును ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి ఒక సమయము ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మొదటగా తన యొక్క తల్లిదండ్రులైనటువంటి మొదటి మానవులైనటువంటి తల్లిదండ్రులు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అడుగుచున్నాడు, మీరు ఎక్కడ ఉన్నారన్నప్పుడు ఆ యొక్క చెట్టు చాటున దాక్కున్నామని హవ్వ ఆదాము మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ఆ తినవద్దన్నటువంటి పండ్లను మీరు తిన్నారా అని తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడినప్పుడు వారంటూ ఉన్నారండి, సర్పము మమ్మల్ని మోసపుచ్చటం వలన యొక్క ఫలాలు మేము తిన్నామంటే దేవుని యొక్క ఆజ్ఞను వారు అక్కడ అతిక్రమించడం చూస్తున్నాం. ఏం చేశారు? అక్కడ ఒక వారి తప్పును ఒప్పుకోవడానికి సమయము మరి ప్రభు ఇచ్చారు, ఆదాముకి ఇచ్చారు. ఆదాము నీవేం చేసావన్నప్పుడు, ఇదిగో మీరు నాకు సహాయము కొరకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్త్రీ తీసుకుని వచ్చినటువంటి పండ్లను నేను తిన్నానయ్యా. నేనైతే ఆ యొక్క పండ్లను నా అంతటా నేను తీసుకునలేదన్నటువంటి విషయమై అక్కడ ఆదాము మరి ఆ యొక్క నిందను స్త్రీ మీద వేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్త్రీ వచ్చి సర్పము మోసపుచ్చినంత వలన నేను ఆ యొక్క పండ్లను తినిగి ఉన్నానని ఆ యొక్క స్త్రీ కూడా సర్పము మీద చెప్తూ ఉంది. లోక సంచారి అయినటువంటి అపవాది ఎవరిని మింగాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో భూలోకంలో సంచారం చేస్తుంటాడండి. అయితే ఇక్కడ తినవద్దన్నటువంటి పండ్లను తిని ఉన్నటువంటి వారికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. అవి యొక్క మీరు ఈ పండ్లన్నీ కూడా తినొచ్చు, కానీ ఆ రమ్యమైనటువంటి అందమైనటువంటి ఆ పండు జీవవృక్ష ఫలముల జోలికి మీరు వెళ్ళకూడదన్నటువంటి ఆజ్ఞాపించినప్పుడు వారైతే ఏం చేశారు? వెళ్ళి ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును వారు అక్కడ కోల్పోవడం మనం చూస్తున్నాము. తర్వాత వారి సంతానమైనటువంటి మొదటి సంతానము కయీను.
మొదటి ఆ యొక్క సంతానము భూలోకంలో జన్మించినటువంటి సంతానము కయ్యూనై ఉంటున్నాడు. అలాగే మొదటి నరహంతకుడు కూడా కయ్యూనై ఉండటం చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం అండి. ఈ కయ్యూను హేబేలు చాలా మరి సొంత అన్నదమ్ములై ఉంటున్నారు, రక్త సంబంధికులై ఉంటున్నారు. వారు ఆ దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని మహిమపరిచేటువంటి హేబేలు విషయం మనం గమనించినట్లయితే, తను ఆ గొర్రె మందలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మేపేటువంటి మంచు కాపరి హేబేలు. ఆ యొక్క మందలో ఏవైతే తొలిచూలు పుట్టినవి, చాలా బలమైనవి, క్రొవ్వినవి ఉంటున్నావో అవి తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించి దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తి హేబేలు. మంచి ప్రార్థనాపరుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి హేబేలు అయి ఉంటున్నాడు. తన తమ్ముడు ఆ అర్పణను తీసుకుని వెళ్ళి దేవునికి అర్పిస్తూ ఉన్నప్పుడు కయ్యూను కూడా దేవునికి అర్పణలు తీసుకుని వచ్చాడండి. తనకున్నటువంటి పొలమును సేద్యం చేసేటువంటి వ్యక్తి కయ్యూను. ఆ యొక్క పొలములో వేసినటువంటి పంటలు కొంత అంటే శ్రేష్టమైనవి కావు, తనకేదో ఇష్టం వచ్చినవి ఉద్దేశపూర్వకముగా కొన్నిటిని తీసుకుని వెళ్ళి దేవునికి అయిష్టముగా సమర్పించాడండి. హృదయ యోచనలు ఎరిగినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి తండ్రి, మరి భూమి ఆకాశము సృష్టించినటువంటి తండ్రి, ఆలోచన నీలో కలుగుకునిపే ఎరిగినటువంటి తండ్రి ఆ యొక్క విషయమును గ్రహించి ఇదిగో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క హేబేలు అర్పణను స్వీకరించారు, కానీ కయ్యూను యొక్క అర్పణను స్వీకరించలేదండి. అందు విషయమై చాలా కోపం వచ్చేసిందట ఆ యొక్క కయ్యూనుకి. కనుక ఆ యొక్క కోపముతో, అసూయతో, ద్వేషముతో ఆ పొలములో ఆ మందను కాచుకునేటువంటి తన తమ్ముని ఎద్దుకు వెళ్ళి అతని మీద పడి అతనిని చంపివేశాడు. చాలా భయంకరమైనటువంటి విషయం అండి. అసూయ ద్వారా చాలా గొప్ప ద్రోహ కార్యములు జరుగుతుంటున్నది. ఈ యొక్క అసూయ దేని ద్వారా కలుగుతుంటుందంటే, సాతానుకు చోటు ఇవ్వటం వలన, పాపమును ప్రేమించడం వలన, పాపమును మనము మరి ఎప్పుడైతే వాంఛిస్తామో అది మనల్ని పట్టుకుని ఏలుతూ ఉంటూ ఉందండి. కయ్యూనుకు కూడా చాలా కోపం వచ్చేసింది. అయ్యో, నేను కూడా ఆ యొక్క అర్పణలు దైవ సన్నిధికి తీసుకుని వెళ్ళాను కదా, అయితే నా యొక్క అర్పణలు దేవుడు ఎందుకు స్వీకరించలేదు, నా యొక్క తమ్ముని అర్పణలు మాత్రమే స్వీకరించాడనేటువంటి కోపము, అసూయ, ద్వేషముతో తన తమ్ముని చంపినప్పుడు ఇక్కడ తండ్రి ఆ యొక్క కయ్యూనుకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అనేటువంటి విషయమై అడుగుచున్నప్పుడు కయ్యూను అడుగుతున్నాడండి, అయ్యో నేను చేసినటువంటి తప్పండి, నా యొక్క తమ్ముడు నేను చంపివేశాను, ఆ యొక్క కోపముతో ఆవేశముతో నేను చేసినటువంటి బహుఘోరమైనటువంటి దుష్కామ చర్య అనేటువంటి విషయం అతడు మరి గ్రహించి ప్రభు సన్నిధిలో ఒప్పుకుని ఉంటే ఒకవేళ తండ్రి క్షమించేవారేమో. అయితే ఇక్కడ అతడు అంటున్నాడండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క 11వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. చాలా నా దేవునికి స్తోత్రము కలుగును గాక. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అనేటువంటి ప్రశ్నకు పశ్చాత్తాపమునకు బదులు, భయమునకు బదులు, అతడు చేసినటువంటి పాపమునకు ఒప్పుకొనుటకు బదులు అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నా తమ్మునికి నేను కావలి వాడనా అనేటువంటి ఎదురు ప్రశ్న తండ్రి అయినటువంటి యెహోవా దేవునితో మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనగా ఈ యొక్క పాపమును ఒప్పుకునే సమయము ఆ యొక్క కయ్యూనుకు ఇవ్వబడినప్పటికీ కూడా అది సద్వినియోగము చేసుకునకుండా అతడు ఎదురుగా ఆ యొక్క పాపమును కప్పుకున్నట్టు మనం
చూస్తూ ఉన్నామండి. చాలా భయంకరమైనటువంటి ఈ యొక్క దుష్కామచర్య చేసి ఉన్నాడు. తన సొంత సోదరుని మరి నిర్దాక్షిణ్యంగా చంపివేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఏ మాత్రము నేను తప్పు చేశాననేటువంటి ఆ యొక్క పశ్చాత్తాపములకు బదులు అతడు మరింత ఆ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడము బహుఘోరమైనటువంటి పాపమై ఉంటుందండి. ఒక అవకాశము ప్రతి వ్యక్తికి కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఆ యొక్క 2వ రాజులు 5వ అధ్యాయము 25వ వచనములో మనం గమనించినట్లయితే యెహోవా మరి యెహోవా భక్తుడైనటువంటి ఎలీషా గారికి గెహజీ అనేటువంటి సేవకుడు ఒకడు ఉంటూ ఉన్నాడు. ఈ నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు అతడు ఎలీషా గారి దగ్గరికి వచ్చి అతని ద్వారా దైవిక స్వస్థత పొందుకుని ఆ తిరిగి వెళ్ళేటప్పుడు కొంత కానుక, కొంత వెండి బంగారము, కొన్ని నూతన వస్త్రములు తీసుకుని వచ్చి ఎలీషా గారికి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలీషా గారు వాటిని అంగీకరించలేదు, తీసుకొనలేదు. కనుక ఇక్కడ అతనిని మరి కాచి అతనితో కూడా వెన్నంటి ఉండేటువంటి ఎలీషా గారి సేవకుడైనటువంటి గెహజీ ఆ యొక్క వస్త్రముల మీద, వెండి బంగారముల మీద ఆశ కలిగి ఉన్నాడండి. అయ్యో మరి నా యొక్క మరి యజమాని ఆ యొక్క వెండి బంగారమును స్వీకరించలేదే, నేనైతే అవి తీసుకుని ఉంటే బాగుండును అనేటువంటి ఒక లోక ఆశ అతనిలో కలగడం మనం చూస్తున్నాము. అక్కడి నుండి వెళ్ళి ఇదిగో ఆ యొక్క దైవ సేవకునికి తెలియకుండా, దైవజనునికి తెలియకుండా మరి మారుగా వేరొక త్రోవలో ఆ యొక్క నయమాను యొక్క దగ్గరకు వెళ్ళి మరి నా యొక్క యజమానుడు కొంత ఆ యొక్క వెండి బంగారము, ఒక 2 జతల వస్త్రములు, కొత్త వస్త్రములు తీసుకుని రమ్మన్నాడని చెప్పగానే వారెంతో సంతోషముతో ఆ బహుమతులు తిరిగి ఆ యొక్క గెహజీకి ఇస్తారు. అవి తీసుకుని వచ్చేసి అతడు త్వరగా ఆ లోపల గదిలోనికి వెళ్ళి వాటిని దాచుకుని దైవజనుడైనటువంటి ఎలీషా గారి ఎద్దుకు వచ్చి నిలబడ్డాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 2వ రాజులు 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి త్వరగా మనం గమనించినట్లయితే ఆ యొక్క విషయమును గ్రహించినటువంటి దైవజనుడు గెహజీని శపించలేదండి, ఒక అవకాశం ఇస్తున్నాడు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువబడగా ఎలీషా అతనిని చూచి, గెహజీ నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వానితో ఆ మనుషులు తమ రథమును దిగి నీ ఎదురు వెనుక తట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అనెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ గెహజీకి దైవజనుడైనటువంటి ఎలీషా గారు, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడినటువంటి దైవజనుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, గెహజీ నీవెక్కడికి వెళ్ళావు? అయ్యో నా యజమానుడా, నా ఏలినవాడా, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నీ ఎదుటనే ఉన్నాను. అక్కడ ఏం చేస్తున్నాడండి? అబద్ధం చెప్తున్నాడు, తన తప్పును కప్పిపుచ్చుకుంటున్నాడు. అయ్యో దైవజనుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి ఈ యొక్క దేవుని జనుడైనటువంటి ఎలీషా గారికి సమస్తము తెలుసండి. ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఆయన. దేవుని నామములో ఆత్మపూర్ణుడై ఉండి అనేక ఆశ్చర్యమైన కార్యములు చేయించిన వ్యక్తి. దేవుని యొక్క ఆత్మకు మరుగైనది ఏది కూడా లేదండి. ఆ యొక్క విషయములు, ఈ తాత్కాలికమైన లోకాశను మరచాడండి గెహజీ. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నాను, నీ ఎదుటనే ఉన్నాను అనేటువంటి మాటను చెప్పుచున్నప్పుడు ఆ యొక్క ఎలీషా గారు అంటున్నారు, నీవెక్కడ త్వరగా వెళ్ళావు కదా, నీవేమైతే చేస్తూ ఉన్నావో నా మనస్సు నీతో కూడా రాలేదా అనేటువంటి మాటను గెహజీతో చెప్పడం మనం చూస్తున్నామండి. ఇక్కడ గెహజీ కూడా తప్పు చేస్తున్నాడు. దేవుని యొక్క శిష్యుడై ఉంటున్నాడు. దైవ యొక్క ఆ నియమములు తెలిసినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు క్షుణ్ణముగా అర్థం చేసుకున్నటువంటి జ్ఞానము కలిగిన పరిచారకుడై ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా లోకమును ఎప్పుడైతే ప్రేమించాడో, వెండి బంగారములకు ఎప్పుడైతే ఆశించాడో, ఇదిగో దేవుని దగ్గర అతడు పొంగుచూ ఉన్నాడండి. అపవిత్రమైన
లోకమైనటువంటి ఆ యొక్క లోకాశ వెండి బంగారములు ఏ మనిషిని కూడా తప్పింపచాలదు. కానీ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాటలు అతడు మరి పెడచెవిన పెట్టడము, దేవుని యొక్క ఆజ్ఞకు దూరముగా వెళ్ళిపోవడము, లోకమును ఆశించడం మనం చూస్తున్నాము. మరి వెండి బంగారమును 2 జతల నూతన వస్త్రాలకు అతడు ఆశపడటం ద్వారా ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను అతడు కోల్పోయాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి తద్వారా ఆ తప్పును అతడు ఒప్పుకోకపోవటం వలన శిష్యర్యాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. అబద్ధికుడిగా ముద్రపడిపోయినాడు. దేవుని దాసునిగా ఉండడానికి అర్హతను కోల్పోయినాడు. తద్వారా లోకాశ వలన ఆ యొక్క నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్ఠరోగము ఈ యొక్క దైవజనుని యొక్క కోపమునకు అతడు మరి గురికాడు మనం చూస్తున్నాము. నయమాన్ని అయితే కుష్ఠరోగంలో వదిలించుకున్నాడు దైవదాసుని దగ్గరికి వచ్చి. ఇదిగో ఈ యొక్క గెహజీ లోకాశల వలన తన తప్పును దిద్దుకోకపోవటం వలన ఆ కుష్ఠము అతడు తన దేహము మీదకు తెచ్చుకుని ఊరి వెలుపులకు అతడు మరి వెళ్ళిపోవడం మనము ఆ యొక్క లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నామండి. కాబట్టి ప్రియ దేవుని కుమార్తె కుమారుడా, తప్పును సరిచేసుకునేటువంటి ఒక అవకాశము దేవుడు భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవునికి కూడా అనుగ్రహిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము దేవుని సొత్తైనటువంటి ప్రజలము. పాపము లోకములోనికి ఆజ్ఞ అతిక్రమం వలన ప్రవేశించడం మనము చూచి ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడ మొదటి ఆ యొక్క నరుడైనటువంటి కయ్యూను చూసినట్లయితే ఈ లోకంలో జన్మించినటువంటి వ్యక్తి హవ్వ ఆదామును దేవుడు చేశాడు. ఈ యొక్క కయ్యూను మాత్రము దేవుడు ప్రేమించి వారిని ఐక్యపరిచిన తర్వాత మొదటి మానవుడిగా భూలోకంలో జన్మించినటువంటి వ్యక్తి కయ్యూను అయ్యుంటున్నాడండి. కనుకనే పరిశుద్ధ లేఖనములు మనకు వివరించుచూ ఉన్నవి, నరుని ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదేనంటండి. కాబట్టి అనుక్షణము కూడా మన హృదయమును మనం సరి చేసుకునే ఎడల ప్రభు ఇచ్చినటువంటి సమయమును మనము సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ తప్పులు, అపరాధములు, దోషములు, శోధనలు అనేక సందర్భాలలో లోకాశల ద్వారా కానీ, నేత్రాశ ద్వారా కానీ, లోకంలో అనేక విధమైనటువంటి శోధనల వలన కానీ మరి ఆ యొక్క విశ్వాసులు పడిపోయేటువంటి పరిస్థితులు కలిగించి ఉంటున్నవి. అయితే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం ఇస్తాడు. దేవుని యొక్క మాటలు వినేటప్పుడు హృదయమును సరి చేసుకోవడము, దేవుని యొక్క మాటలకు మనము లోబడటము, దేవుని యొక్క ఆజ్ఞకు ఎప్పుడైతే మనము లోబడి జీవిస్తామో మరి సరిచేయబడి మరి అమూల్యమైనటువంటి ఒక పాత్రగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియా దేవుని కుమారుడా కుమార్తె, మనం ఎలాగ ప్రభుని ఆరాధిస్తున్నాము, ఎలాగ మనం ప్రభుని మరి ప్రేమిస్తున్నాము. ప్రభుని ప్రేమించే వారు ఏం చేస్తారు? తప్పును ఒప్పుకోవడానికి తీర్మానం చేసుకుంటారు. రక్షణ అంటే ఏంటి? పాత జీవితమును విడిచిపెట్టేసుకుని నీ పాత రోత జీవితము జోలికి నీవు వెళ్ళకుండా దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడో సరి చేయబడినటువంటి హృదయముతో నీవు ఆయన వైపు మరలుకున్నప్పుడు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని దైవ సన్నిధిలో విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందుకుంటాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ మనము కీర్తన గ్రంథము 139వ వచనములో ఒక మాట మనము చూద్దామండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము మొదటి 2-3 వచనములు ఒకసారి మనకు త్వరగా గమనించినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా దినచర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. చందన దేవునికి స్తోత్రము కలుగును గాక. హృదయములను పరిశోధించేటువంటి దేవుడు వింటున్నాడండి. మనం కూర్చుండుట, మనము లేచుట, మనకు ఆలోచన కలుగుకు మునిపే ఎరిగినటువంటి దేవుని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి పారిపోగలమండి? ఆకాశములకు నీవు ఎక్కిపోయినా కూడా అక్కడను ఆయన నేను చూస్తున్నాడు. ఎక్కువ రెక్కలు కట్టుకుని భూ దిగంతములలో నీవు సంచరించుటకు సముద్ర దిగంతములోనికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన చేయి నిన్ను మరి నడిపిస్తూ ఉందన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఈ చిన్న పొరపాటు చేసిన, ఈ చిన్న పాపపు ఆలోచన కలిగినా కూడా అందుకో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయము మానవునిలో ఉన్నట్లయితే శ్రేష్టమైనటువంటి భద్రత కలిగి ఉంటామండి. అలాగే రెండవది
దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం గమనిద్దాము. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క కనుదృష్టి నిన్ను చూచుచున్నాడు. ఇంటి దగ్గర ఉన్నటువంటి నీ వారిని చూస్తున్నారు, మరెక్కడో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను చూస్తున్నాడు. అలాగే భూ ప్రపంచంలో భూ దిగంతములలో ఎవరేం చేస్తున్నారో కూడా సమస్తమును ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడండి. కనుకనే ఆయన కనుదృష్టి లోకమంతటిని కూడా సంచారము చేయించున్నది. కనుక నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు నడుచుట, నీవు పడుకునుట, నీవు ఏదైతే తలంపు తలుస్తూ ఉన్నావో ఆ యొక్క ఆలోచన నీలోనికి రాకమునిపే నిన్ను ఎరిగినటువంటి దేవుని ఎదుట నీవేది కూడా దాచిపెట్టలేవండి. కనుక ఇక్కడ కయ్యోను వెళ్ళి దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేనేం చేయలేదు, నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, వానికి నేను కావలివాడనా అనేటువంటి ఎదురు ప్రశ్న దేవునితో కూడా అతను మాట్లాడుతున్నాడండి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయాడు. తన తల్లిదండ్రులతో ఉండేటువంటి భాగ్యాన్ని, యోగ్యతను అతను కోల్పోయాడు. అతడు శప్పింపబడటం మనం గమనిస్తూ ఉన్నామండి. 13వ వచనము మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము, అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశ దినవరినయ్యందును. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము. దేవుడితో కూడా నడిచేటువంటి భాగ్యము, ఆ యొక్క తల్లిదండ్రులతో ఉండేటువంటి ఆ యొక్క సురక్షితమైనటువంటి భద్రత, తన తమ్ముడితో ఉండేటువంటి సహవాసము, ఆనందము సమస్తము కూడా ఇతడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా, అసూయ ద్వారా, ద్వేషము ద్వారా, కోపము ద్వారా సమస్తముని కూడా అతడు మరి విడిచిపెట్టుకునే దేశ దిమ్మరిగా ఎక్కడ నెమ్మది లేదు, నివసించుటకు నివాసము లేదు, కూర్చున్నట్టుకు అతడు మరి ఎక్కడ కూడా ఒక అవకాశం అంటూ లేనటువంటి ప్రదేశము, దేశమంతటా కూడా దేశ దిమ్మరిగా నీవు తిరుగుతావన్నటువంటి దేవుని యొక్క శాపానికి ఈ యొక్క కయ్యోను మరి బలి అయిపోయాడండి. ఎందుకనగా ప్రభు సెలవిస్తున్నాడు. 4వ అధ్యాయము 7వ వచనము 6వ వచనం మనకు ఒకసారి గమనించినట్లయితే, అందుకు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడండి కయ్యోనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నవేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పచ్చిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. చూడండి, ఏదైనా ఒక మంచి పని మనం చేసినప్పుడు చాలా హ్యాపీగా, చాలా ధైర్యంగా ముఖము తల పైకెత్తుకొని గర్వంగా తిరుగుతారు. ఎందుకంటే నేను చాలా మంచి పని చేశాను, స్టూడెంట్స్ అయితే మంచి మార్కులు వచ్చాయనుకోండి, చాలా హ్యాపీగా నేను మొదటి ర్యాంకు సంపాదించుకున్నాను అనేటువంటి విషయమై గర్వంగా ఆనందంతో వెళ్తుంటారు. అలాగే ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ దేవుడు ర్యాంక్ ఇచ్చినట్లే చాలా సంతోషంగా తలెత్తుకుంటారు. అలాగే నీతి కార్యములు ఏవి చేసినా, మంచి కార్యములు, దానాలు, ధర్మాలు, ఇతరులను ప్రేమించేటువంటి మంచి మనస్సు కలిగి ఉన్నప్పుడు వారు కూడా ఏం చేస్తారు, సింహం వల్లే, నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారట. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక మంచి కార్యము నీవు చేసిన ఎడల ఎలా ఉంటావు, నీవు తల ఎత్తుకునవా, నీవు సత్క్రియ చేయలేదంటే ఒక మంచి కార్యము నీవు చేయలేదు కనుక నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. దానికి ఏం కలుగుతుందట, నీ ఎడల దానికి వాంఛ